నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్. ఆంధ్రజ్యోతిపై బాబుకు ఐఏఎస్ల ఫిర్యాదు. కిలో చికెన్పై 10 రూపాయలు ఇవ్వలేదని అధికారులతో దాడి. మళ్లీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి. పవన్ను బర్తరఫ్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చాలా ఘనంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ప్రతిపక్షం తమకు కొత్త కాదంటూ నేతల్లో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నించారు. తమ పార్టీ ప్రస్తుతం సాగిస్తున్న ప్రజా పోరాటాలకు లభిస్తున్న స్పందన పట్ల కూడా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉంటుందని జగన్ ప్రకటించారు. ఆ మాట చాలా బాగుంది. కానీ నిరంతరం ప్రజలతోనే ఉంటాననే జగన్ మాటలను ప్రజలు నమ్మేలా చేసుకోవడం ఇలా కాదు అని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నిరంతరం ప్రజలతో ఉంటానని జగన్ అనడం ఇది తొలిసారి కాదు. అలా ప్రజలతో మమేకమై ఉండడం అంటే కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడం మాత్రమే కాదు అనే సంగతి జగన్ అర్థం చేసుకోవడం లేదు. పార్టీ ప్రజలతో ఉండడం అంటే ఈ పోరాటాలు ప్రకటిస్తే చాలు అని జగన్ అనుకుంటున్నట్టుగా ఉంది. కానీ ఆయన స్వయంగా పోరాటాలను ముందుండి నడిపించాలి. ఆ బాధ్యతను ఆయన గుర్తించడం లేదు. నిజానికి జగన్ పార్టీని పునరుత్తేజం చేయడానికి ఈ సంక్రాంతి నుంచి జిల్లా పర్యటనకు వెళ్లేలా గతంలో ప్రకటించారు. ప్రతి వారంలో 2 రోజులు ఒక జిల్లాలో ఉంటానని ఆయన ప్రకటించారు. ఒకరోజు జిల్లా కార్యకర్తలతో సమావేశం అవుతానని, ఒకరోజు బహిరంగ సభ ఉంటుందని ప్రణాళిక కూడా ప్రకటించారు. లండన్ వెళ్ళడం కొన్ని అనివార్య కారణాల వల్ల అంతా అనుకున్నట్టుగా జరగలేదు. లండన్ నుంచి తిరిగొచ్చి కూడా చాలా కాలమైంది. ఇప్పటిదాకా ఆయన పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి సంకల్పించిన జిల్లా యాత్రలు మొదలు కాలేదు. నిరంతరం తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటూ అరెస్ట్ అయిన వారిని, మరణించిన వారిని పరామర్శించడానికి మాత్రం వెళుతూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినంత కాలం పార్టీ స్ఫూర్తి ప్రజల్లోకి వెళుతుందా అనేది సందేహం. పార్టీ నిజంగా గాడిలో పడాలంటే ఆయన తాను స్వయంగా పూనుకోవాలని ఆయన గుర్తించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తి స్వామ్య పార్టీ అని ముందు ఆయన గ్రహించాలి. పార్టీ మరియు జగన్ వేర్వేరు కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కనుక పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండడం అని జగన్ ప్రకటిస్తే, జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిరంతరం ప్రజల్లో ఉంటేనే అది సాధ్యమైనట్టు లెక్క. ఆ విషయాన్ని జగన్ గుర్తించి మసులుకోవాలి. జిల్లా యాత్రల రూపేణ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలు చేయకుండా పార్టీని పునరుజ్జీవింప చేయడం అంత సులువు కాదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రికలో తమను కించపరిచేలా కథనం రాశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఐఏఎస్లు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 11న మేడం సార్ మేడం అంతే అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సీనియర్ ఐఏఎస్ అధికారుల భార్యల దందాపై రాసిన ప్రత్యేక కథనం చంద్రబాబు పాలనను ప్రతిబింబించిందనే విమర్శ వెలువెత్తింది. స్టార్ హోటళ్లలో సీనియర్ ఐఏఎస్ల భార్యలు తిష్టవేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలకు తెగబడ్డారనేది ఆ కథనం సారాంశం. ఈ కథనంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు సీరియస్ అయ్యారని సమాచారం. తమ కుటుంబ పరువు ప్రతిష్టలను భంగపరిచేలా మహిళలను తెరపైకి తీసుకొచ్చి తప్పుడు కథనాలు రాశారంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇటీవల కాలంలో ఐఏఎస్ అధికారుల అవినీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అత్యున్నత సర్వీసులు అంటేనే ప్రజల్లో చులకన భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ ఐఏఎస్ల భార్యలే స్టార్ హోటళ్లలో దుకాణాలు తెరవడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. ఈ కథనంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు భుజాలు తడుముకునే పరిస్థితి. ఇలాంటి కథనాలతో ప్రజలు చీత్కరించుకుంటారని కథనం రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్టు తెలిసింది. అయితే చంద్రబాబుకు అనుకూల పత్రిక కావడం, మరోవైపు ఐఏఎస్లే సర్వస్వాన్ని ఆయన భావిస్తుండడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఇదే కథనాన్ని జగన్ పత్రిక రాసి ఉంటే ఈ పాటికి కేసులు, ఐఏఎస్ అధికారుల సంఘం మీడియా సమావేశం పెట్టి ఖండించడాలు ఉండేవి. కానీ ప్రభుత్వ అనుకూల పత్రిక అన్న ముద్ర ఉండడంతో అంతా గప్చుప్. కిలో చికెన్పై 10 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించారనే అక్కసుతో చేతిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఆ మహిళా ప్రజాప్రతినిధి ప్రయోగించారు. నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధి కిలో చికెన్పై 10 రూపాయలు వసూలు చేయడం గురించి చెప్పుకున్నాం. ఆ నియోజకవర్గ కేంద్రంలో 30 నుంచి 40 చికెన్ సెంటర్లు ఉంటాయి. వాటిలో ఓ 4 పెద్ద చికెన్ సెంటర్ల యజమానులు సదరు మహిళా ప్రజాప్రతినిధికి కిలోపై 10 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళా ప్రతినిధి మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిని సదరు చికెన్ సెంటర్లపై పురమాయించారు.
కేవలం కమిషన్ ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఆ 4 చికెన్ సెంటర్లపై మాత్రమే దాడి చేయించి మాంసాన్ని పరీక్షల కోసం తీసుకెళ్లారు. అధికార యంత్రాంగంతో 4 చికెన్ సెంటర్లలో కలుషితమైన దాన్ని విక్రయిస్తున్నారనే నివేదిక ఇప్పించి మూసేయించాలనే కుట్రకు తెరలేపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్కు కొందరు నాయకులు ఫోన్ చేసి ఊళ్ళోని అన్ని సెంటర్లపై దాడి చేస్తే అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారని అర్థం చేసుకోవచ్చని అన్నట్టు తెలిసింది. కానీ అక్కసుతో 4 కేంద్రాలపై దాడి చేయడం ఏంటని నిలదీసినట్టు సమాచారం. కేవలం కిలో చికెన్పై 10 రూపాయలు ఇవ్వలేదని ఇలా చేయడం సదరు మహిళా ప్రతినిధికి న్యాయమా అనే ప్రశ్న ఎదురవుతోంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి మాటల్లో నిలకడలేదని వైసీపీ అనుమానిస్తోంది. మళ్ళీ వైసీపీలోకి వెళ్ళనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా సందర్భంలో ఢిల్లీలో విజయసాయి మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్కు నిన్న విజయవాడలో మాటలకు తేడా కనిపించడంపై వైసీపీ నేతలు సీరియస్గా స్పందిస్తున్నారు. కోటరీ వల్లే తాను జగన్కు దూరం అయ్యానని విజయసాయిరెడ్డి మాట్లాడడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. విజయసాయిరెడ్డి విమర్శలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడేమో కోటరీ వల్లే తాను జగన్కు దూరం అయ్యానని చెప్తున్నారని, ఆయన మాటలో ఏదో తేడా కనిపిస్తోందన్నారు. విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్ మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే అనుమానాల్ని కలిగిస్తున్నాయన్నారు. జగన్ కోటరీ అంటే ప్రజలే అని ఆయన అన్నారు. అయినా ఏ పార్టీకి కోటరీ ఉండదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెడ్డి గారి కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. వైసీపీ అధికారంలో లేకపోవడంతో పార్టీని పెడుతున్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉంటే ఈ నాయకులంతా ఇలాగే మాట్లాడేవాళ్ళ అని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ఆర్ జిల్లా కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో భవనాలు పడగొట్టడంపై హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి ఎంతో విశిష్టత ఉంది. తిరుమలలో సైతం నిర్ణీత సమయంలోనే అన్నప్రసాదం చేస్తారు. కానీ కాశీనాయన ఆశ్రమంలో అలా కాదు, 24 గంటలు అన్నదానం చేస్తుంటారు. ఇదే ఆశ్రమం ప్రత్యేకత. ఆ ఆశ్రమం బద్వేలు నియోజకవర్గంలో ఉంటుంది. కాసిరెడ్డి నాయన పేరుతో ప్రత్యేకంగా ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా నల్లమల్లలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చారని, అయితే బాధాకరమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున తాను క్షమాపణ చెబుతున్నట్టు మంత్రి తెలిపారు. కానీ ఇంతవరకు అటవీ శాఖ మంత్రి సనాతన ధర్మం గురించి నీతులు చెబుతున్న పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ విషయమై ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం కాదని, పవన్ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే. నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు? మా ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని చెప్తున్నారు. లోకేష్ గారు, మీ దగ్గర నుండి మేము కోరే క్షమాపణ కాదు, దీనికి తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఎవరైతే ఆ శాఖకి మంత్రి పదవి వహిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతామన్నారు, గుళ్ళని పరిరక్షిస్తామన్నారు, ఆ యాక్ట్ తేవాలి, ఈ యాక్ట్ తేవాలన్నారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? ఈరోజు గుళ్ళకి శతగోపురం పెట్టేది మీరే అయినారు. లాస్ట్కి రక్షకుడు అన్నాడు, లాస్ట్కి భక్షకుడు అయినారు మీరే. మీరు దీనికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఇమీడియట్గా రిజైన్ చేయండి. మీకు రాష్ట్రంలో పరిపాలన మీద ఒక దుష్టంగా అసలు ఏం జరుగుతుంది, మీ శాఖ ఏం జరుగుతుందో మీరు చేయలేకపోతున్నారు. మీకేమో 5 శాఖలు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రత్యేకంగా యాక్ట్ తీసుకురావాలని తిరుపతి వేదికగా నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు ఎంతో విశిష్టత కలిగిన కాసిరెడ్డి నాయన ఆశ్రమ అన్నదాన భవనాలను కూల్చడం తెలియదా అని నిలదీశారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.